కర్నూలు జిల్లా మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో రైతుల జలజీవనాడి గురు రాఘవేంద్ర ఎత్తిపోతల ప్రాజెక్టు తుంగభద్ర నది నుంచి 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చివరి ఆయకట్టు 45,790 ఎకరాలను సాగునీరు అందించాలని మాజీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి మోహన్ రెడ్డి 2023లో పట్టుబట్టారు. అదే ఏడాది ఆగస్టు 22న 177 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తూ అప్పటి సీఎం చంద్రబాబు జీవో ఎంఎస్ నెంబర్ 132ను జారీ చేశారు. కోసిగి, మంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, కోడుమూరు, గూడూరు, కల్లూరు మండలాల్లో ఎల్ఎల్సీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు లిఫ్టుల నిర్వహణ కోసం గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఓఎండ్ఎం గ్రాంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 15 కోట్ల రూపాయలు కావాలని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోలేదు. మూగలదొడ్డి, మాధవరం స్టేజ్ 1, స్టేజ్ 2, బసలదొడ్డి స్టేజ్ 1, సోగనూరు స్టేజ్ 1, పులచింత స్టేజ్ 1 పథకాలు పంప్ హౌస్లోనూ దొంగలు పడి హెచ్టీఎల్టీ ప్యానల్ బోర్డులు, స్టార్టర్లు ధ్వంసం చేసి విలువైన కాపర్ వైర్, కాయిల్స్, పవర్ ఆయిల్ దోచుకెళ్లారు. మరమ్మతులకు 5.50 కోట్లు తక్షణమే ఇవ్వాలని ప్రతిపాదించారు. తాజాగా బడ్జెట్లో 69 కోట్ల రూపాయలు ఇచ్చారు. కష్టాలు తీరాయని ఆశిస్తే అందులో 63 కోట్ల రూపాయలు గత వైసీపీ ప్రభుత్వం పెట్టిపోయిన విద్యుత్ బకాయిలకు కేటాయించారు. మరో 6 కోట్ల రూపాయలను హెడ్ ఆఫ్ అకౌంట్ 351 మేజర్ పనులకే ఇచ్చారు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టుకు మిగిలింది 6 లక్షలే. దీంతో మరమ్మతులు ఎలా చేయాలని ఇంజనీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యం 4.500 టీఎంసీలు. జిల్లాల విభజన తర్వాత కర్నూలులో ఇదే అతిపెద్ద జలాశయంగా మిగిలింది. ఎమ్మిగనూరుకు నీటి సరఫరా కోసం పైప్లైన్ పనులు చేపట్టారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గత వైసీపీ ప్రభుత్వం నీటి సామర్థ్యాన్ని 5.5 టీఎంసీలకు పెంచుతూ 57 కోట్లతో పనులు చేపట్టారు. మరో 12 కోట్లతో 6 కొత్త క్రస్ట్ గేట్ల ఏర్పాటు పనులు చేపట్టారు. 75% పనులు పూర్తయ్యాయని ఇంజనీర్లు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్టర్కు దాదాపు 35 కోట్లు బకాయి పెడితే ఎక్కడి పనులు అక్కడే ఆపేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తి బకాయిలు చెల్లిస్తుందని ఆశిస్తే బడ్జెట్లో కేవలం 11.79 కోట్లు కేటాయించారు. అందులోనే నిర్వహణ కూడా చేపట్టాలి. జీడీపీ అసంపూర్తి పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80,000 ఎకరాలకు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలని 2019 జనవరిలో 1,942 కోట్లతో వేదవతి ప్రాజెక్టు, మంత్రాలయం, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లోనే 40,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా 2019 జనవరిలో జీవో ఆర్టీ నెంబర్ 76 జారీ చేసి 19,985 కోట్లతో ఆర్డీఎస్ కుడికాలువ పనులు గత టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. తుంగభద్ర దిగువ కాలువ హెడ్ ఆఫ్ అకౌంట్ కిందే ఈ పనులు చేపడుతున్నారు. ఎల్ఎల్సీ, వేదవతి, ఆర్డీఎస్ 3 ప్రాజెక్టులకు ఇచ్చింది కేవలం 13 కోట్ల రూపాయలే. అందులో ఆర్డీఎస్ బకాయిలు దాదాపు 10 కోట్లున్నాయని ఇంజనీర్లు అంటున్నారు. వేదవతి ప్రాజెక్టు పనులు మొదలుపెట్టాలంటే భూసేకరణకు తక్షణం 56 కోట్లు కావాలి. ఆర్డీఎస్కు కూడా దాదాపు 55 కోట్లు కావాలి. అంటే వచ్చే 2025-26 బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకోవాలి. గ్రామాల్లోన మన మంత్రాలయం నియోజకవర్గం, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోన మంత్రాలయం మండలం సూరు గ్రామం కావచ్చు, అలా గ్రామాల్లో వలసలు ఉపాధి పని లేక చాలామంది గ్రామాల్లోన తలుపులు వేసి అందులో చదువుకునే స్టూడెంట్స్ని కూడా ఈరోజు వలసలు బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, అందులో పత్తి విలువడానికి గుంటూరు కావచ్చు, అలా ప్రాంతాలకి ఈరోజు వలసలు పోతున్నారు. గ్రామంలో సంబంధించిన అధికారులు, మండల సంబంధించిన అధికారులు తక్షణమే ఏ గ్రామంలో వలసలు లేవు అంటే ఉపాధి పని లేదు, ఆ ఉపాధి పని కల్పించాలా, కల్పించకున్నట్ల ఉపాధి పని కల్పకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దానిపైన కూడా ఎమ్మెల్యే నియోజకవర్గము
మంత్రుల నియోజకవర్గం అధికారులు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చారు. ఆయా వలసలు నివారించాలా, ఏ గ్రామాలు పోయినారో వాళ్ళు పిల్లంపించాలని కూడా కలెక్టర్ సూచన ఇచ్చినా కూడా దానికి సంబంధించిన మండలాలకు సంబంధించిన అధికారులు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో మరి చదువుకునే ఎలిమెంటరీ స్కూల్ కాడ నుంచి దాదాపుగా మరి 7వ తరగతి చదివే పిల్లలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ చదువు కూడా ఆగిపోయే పరిస్థితి ఉంది. దాదాపుగా వలస వెళ్ళినారంటే ఒక 3 నెలల దాకా వాళ్ళు వలస తిరిగి వచ్చే పరిస్థితి లేదు. అలాంటప్పుడు విద్య ఆగిపోతుంది, నష్టం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. గ్రామీణ ప్రాంతంలో లూట్ అవుతుంది, ఖాళీ అవుతున్నది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే మరి ఈ సమస్యను పరిష్కరించాలంటే అధికారులు స్పందించి ఉపాధి హామీకి వాళ్ళు కల్పించాలా, లేని పక్షంతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ అధికారులకు హెచ్చరిక చేస్తామని చెప్తూ విజ్ఞప్తి చేస్తున్నాం.